ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, తెలంగాణలో సంచలన సర్వే ఫలితాలు విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటునుందని తాజా సర్వే తెలిసింది. గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నదని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అయితే అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని సర్వే ఫలితాలు అయితే స్పష్టం చేసింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు బీజేపీలో గతం కంటే మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కర్ణాటకలో 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కేరళ, తమిళనాడు బీజేపీలో గతం కంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో 5, కేరళలో 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని ఈ సర్వే వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం ఉండడంతో గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22 పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. మొత్తం దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రాల వారిగా బీజేపీకి ఎన్ని సీట్లు అంటే కర్ణాటకలో మొత్తం 28, బీజేపీకి 22, కాంగ్రెస్కు ఈ రకంగా అయితే ఉంది. ఇక తెలంగాణలో అయితే పరిస్థితి ఈ రకంగా అయితే ఉందన్నమాట. సంచలన సర్వే విడుదల కావడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఊహాగానాల మేర ఇప్పుడున్న శాంపిల్స్ ప్రకారం అయితే తీసుకోవడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన తర్వాత, అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత ఏ పార్టీలు ఆ పార్టీకి సంబంధించిన సర్వేలు అయితే నిర్వహిస్తుంటాయి. ఇక ఓటర్ల దేవుడు ఏ వైపు ఉంటారనేది మరికొంతకాలం మనం వేచి చూడాల్సిందే. ఇలాంటి సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంచలన సర్వే అయితే విడుదల కావడం జరిగింది.